అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెంటాస్టిక్ ఫ్యామిలీ విత్ రజియా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పిల్లలకి ఎంతో ఇష్టమైన వాటర్ మెలన్ ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. మన కిచెన్ స్పెషల్ రెసిపీ అనమాట. ఇది వచ్చేసి నార్మల్ ఇడ్లీ అయితే కాదు, క్యూట్ వాటర్ మెలన్ ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. పిల్లలు చూసిన వెంటనే తినేస్తారు, అంత బాగుంటాయి అనమాట. ఎంతో క్రియేటివ్గా పిల్లలు చూసిన వెంటనే తినేసేటట్టు ఈ ఇడ్లీని అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఇంకా దీంతో పాటు సన్ఫ్లవర్ ఇడ్లీని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఎట్లా అంటారా? ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ క్యూట్ వాటర్ మెలన్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ కానీ మీ దగ్గర దోశ బ్యాటర్ కానీ అవైలబుల్గా ఉంటే 3 పోర్షన్స్లో తీసేసుకోండి. ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్, 3 పోర్షన్స్లో తీసుకున్నాను కదా నేను, అలానే మీరు కూడా తీసేసుకోండి. బ్యాటర్లో మనము సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. మన టేస్ట్ వైజ్ మనకి ఎంత సాల్ట్ అవసరమో అంత సాల్ట్ మాత్రమే వేసుకొని ఒక్కసారి బ్యాటర్ని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం. బ్యాటర్ అనేది మనకి చాలా పల్చగా ఉండాలన్నమాట. ఎక్కువ థిక్గా ఉంటే మనకి ఇడ్లీ అనేది బాగా పొంగిపోతాయి ఫ్రెండ్స్, అందుకోసం. చూడండి, ఇక్కడ బ్యాటర్ అనేది మనకి ఇంత పల్చగా ఉండాలి. ప్రతి దాంట్లో వేరే వేరే స్పూన్స్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ప్రతి బౌల్లో ఒక్కొక్క స్పూన్ అనేది పెట్టాను అనమాట. మెలన్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి గ్రీన్ కలర్ అయితే మస్ట్ అండ్ షుడ్ కదా. గ్రీన్ కలర్ కోసం ఇక్కడ నేను పాలకూరని మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ని మనము ఇడ్లీ బ్యాటర్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. మనం గ్రీనిష్ కలర్ రావడం కోసం హెల్దీ ఆప్షన్ అనమాట ఇది వచ్చేసి. ఇంకా పాలకూర అంటే ఎంత హెల్దీనో మన అందరికీ తెలుసు. పిల్లలు ఇంట్రెస్ట్గా తినరు అనమాట పాలకూర ఇస్తే. ఇలా మనము వెరైటీగా చేసి పెడితే పిల్లలు అనేది ఇంట్రెస్ట్గా తింటారు. ఇక్కడ చూడండి, మనం ఇడ్లీ బ్యాటర్లో మిక్స్ చేసేసిన తర్వాత బ్యాటర్ అనేది మనకు గ్రీనిష్ కలర్లో వచ్చేసింది. గ్రీన్ కలర్ అయితే మిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలన్కి రెడ్ కలర్ అయితే మస్ట్ అండ్ షుడ్ కదా. ఇంకా రెడ్ కలర్ కూడా మనం మిక్స్ చేసేసుకుందాం. ఒక్క లేయర్ అయితే మనకి వైట్ కలర్ ఉండాలి కాబట్టి వైట్ కలర్ అయితే ఇక్కడ నేను వేరే బౌల్ అయితే తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు రెడ్ కలర్ కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇక్కడ కలర్ వచ్చి కొంచెం పింకిష్ కలర్లో ఉంది కాబట్టి ఇంకొంచెం బీట్రూట్ జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను రెడ్ కలర్ కోసం తీసుకుంది అయితే బీట్రూట్ని నేను మిక్సీలో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ బీట్రూట్ పేస్ట్నే నేను ఇప్పుడు బ్యాటర్లో మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ మనకి వాటర్ మెలన్ ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి బ్యాటర్స్ అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. మనం పిల్లల కోసం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇడ్లీ ప్యాన్కి ఘీ అయితే అప్లై చేసేసుకుందాం. ఇక్కడ ఘీ కూడా చాలా హెల్తీ పిల్లలకి వచ్చేసి, గుడ్ ఫ్యాట్ ఇది వచ్చేసి. ఇంకా ఘీ వేసేసిన తర్వాత వాటర్ మెలన్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ గ్రీన్ కలర్ కొంచెం వేసేసుకుందాం. ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేస్తున్నాను. చిన్న చిన్న ఇడ్లీస్ అయితే వేసేసుకుందాము. ఇలా ఒక్కొక్క స్పూను వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం వైట్ లేయర్ అయితే కంపల్సరీ కదా, గ్రీన్ లేయర్ పైన ఉండిద్ది అనమాట. అందుకోసం మనం వైట్కి ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకుందాం. అది నేను 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఎక్కువ బ్యాటర్ వేయటం వల్ల ఇడ్లీ అనేది బాగా పొంగిపోయిద్ది. పొంగిపోవటం వల్ల మనకి వాటర్ మెలన్ షేప్ అనేది కరెక్ట్గా రాదు, అందుకోసం. ఈ వైట్ కలర్ మీదే మనం బీట్రూట్ కలుపుకున్నాం కదా, ఆ లేయర్ని కూడా వేసేసుకుందాం. మొత్తం హెల్దీ ఆప్షన్సే. పిల్లలకి చాలా హెల్దీగా ఉండిద్ది ఇడ్లీ వచ్చేసి. ఇలా చిన్నగా 1/2 టీ స్పూన్ రెడ్ కలర్ లేయర్ కూడా వేసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన వాటర్ మెలన్ ఇడ్లీ అయితే. వచ్చేసి వాటర్ మెలన్ మీద సీడ్స్ కోసం నేను ఇక్కడ బ్లాక్ సెసమీ సీడ్స్ తీసుకున్నాను. ఇవి పైన నుంచి ఇలా మనం గార్నిష్ అయితే చేసేసుకుందాం. అంతే. నెక్స్ట్ వచ్చేసి చూసారా, ఇక్కడ మన వాటర్ మెలన్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇలానే మనం వేరే ప్లేట్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం.
నెక్స్ట్ ఇంకొక ప్లేట్ని కూడా మనం రెడీ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేట్స్ని మనం ఇడ్లీ స్టీమర్లో పెట్టేసి స్టీమ్ చేసేసుకోవడమే. 10 to 15 మినిట్స్లో మనకి వాటర్ మెలన్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఇడ్లీ స్టీమర్లో పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవడమే. మనకు వాటర్ మెలన్ ఇడ్లీ కుక్ అయ్యేలోపు మీకు సన్ఫ్లవర్ ఇడ్లీని కూడా చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ వేరే ప్లేట్ని అయితే తీసేసుకున్నాను ఇక్కడ ఇడ్లీ కుక్ చేయడానికి. దీంట్లో కూడా మనం ఘీని అయితే అప్లై చేసేసుకుందాం. ఘీ అయితే చాలా పిల్లలకి చాలా హెల్దీ. దీంట్లో 1 స్పూను వైట్ బ్యాటర్ని కూడా మనం వేసేసుకుందాం. ఇడ్లీ బ్యాటర్ని 1 టేబుల్ స్పూన్ ఇడ్లీ బ్యాటర్ వేసేసుకున్న తర్వాత మన దగ్గర స్వీట్ కార్న్స్ ఉంటే స్వీట్ కార్న్స్ అయితే తీసేసుకుందాం. ఈ స్వీట్ కార్న్స్ని ఈ వైట్ ఇడ్లీ బ్యాటర్ రౌండ్ సర్కిల్గా మనం పెట్టేసుకుందాం. ఒక ఫ్లవర్ షేప్లో పెట్టేసుకోవాలన్నమాట. మొత్తము కొంచెం ఇడ్లీ బ్యాటర్లో మునిగేటట్టే పెట్టండి సీడ్స్, ఎందుకంటే మనకి ఇడ్లీ రిమూవ్ చేసేటప్పుడు సీడ్స్ అనేవి వేరేగా వచ్చేస్తాయి, అందుకోసం. స్వీట్ కార్న్ పెట్టిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మన ఇడ్లీ వచ్చేసి. నెక్స్ట్ ఐస్ కోసం ఇక్కడ బ్లాక్ సెసమి సీడ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇట్లా పెడుతున్నాను ఐస్ లాగా. పిల్లలకి ఇంట్రెస్ట్గా కనిపించాలంటే మౌత్ అయితే వెరీ ఇంట్రెస్ట్ కదా, అందుకోసం బీట్రూట్ జ్యూస్లో స్పూన్ ఇట్లా డిప్ చేసేసి ఇలా మౌత్ లాగా పెట్టేసుకుందాం. అంతే, చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో మన సన్ఫ్లవర్ ఇడ్లీస్ వచ్చేసి. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ సన్ఫ్లవర్ ఇడ్లీని కూడా మనం స్టీమ్ చేసేసుకుందాం. నెక్స్ట్ 10 to 15 మినిట్స్ తర్వాత చూసుకుందాం. చూసారా వాటర్ మెలన్ ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మనం ఈ సన్ఫ్లవర్ ఇడ్లీని కూడా 10 to 15 మినిట్స్ వరకు స్టీమ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను వాటర్ మెలన్ ఇడ్లీని రిమూవ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇడ్లీ అయితే, చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి. ఇక్కడ మనకు సన్ఫ్లవర్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఇడ్లీస్ వచ్చేసి. ఇడ్లీస్ని మనం మధ్యలో కట్ చేసేసుకుంటే వాటర్ మెలన్ షేప్ అయితే వచ్చేసిద్ది. ఇలా కట్ చేసేసుకొని పిల్లలకి హెల్దీ లంచ్ బాక్స్గా మనం ఇచ్చేసేయచ్చు. పిల్లలైతే ఎమ్మిగా తినేస్తారనమాట, అంత బాగుంటాయి. మీకైతే ఈ హెల్దీ లంచ్ బాక్స్ అయితే నచ్చిందా? కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా వెరైటీస్ కావాలా అది కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి పిల్లల కోసము. మీకు కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియోని వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.